ఒక ఆఫీసు ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో. వి ఆల్ షుడ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ అప్రిషియేట్. సో ఇంకా మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రెడీ అవుతోంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గారికి నమస్కారం. ముందుగా రిషి గారు, ఇలా ఏదైతే తెలంగాణ సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇలా దేశంలోనే కాకుండా ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడంలో కావచ్చు, హైదరాబాద్ లో పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ చేస్తే భారత రాష్ట్ర సమితిగా మేము స్వాగతిస్తాం. కానీ ఇలా 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన చర్యలు చూస్తే ఎక్కడ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచినట్టు కనపడలేదు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చడంలో ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచినట్టు మాకు కనిపించలేదు అనేది స్పష్టంగా అనేక ఆధారాలు చెప్తాము. హైడ్రా పేరుతోటి విధ్వంసం జరిగితే ఇవాళ ఏదో నిన్నమన్నా ఏదైతే 177 కోట్లు 157 కోట్లు అని చెప్పేసి కొంత రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందనే ప్రయత్నం చేయడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎంత ఆపసోపాలు పడ్డది అనేది బయటకు చూస్తే అందంగానే కనపడదు, కానీ లోపల ఇన్ని ఆపసోపాలు అనేది అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఇవాళ ఏబిఎన్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఏదైతే హైదరాబాద్ ని ఒకవైపు బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతామంటున్నారు, ఒకవైపు హైదరాబాద్ లో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క అంగుళం జాగాను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇయ్యమని చెప్పినారు. ఒక్క అంగుళం జాగాను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మమని చెప్పినారు. మరి అలా 9,292 ఎకరాల సంబంధించినటువంటి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధిలో శాఖలో ఉన్నటువంటి ఏదైతే ఈ భూములు ఉన్నాయో, గతంలో ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధి కోసం, అదేవిధంగా ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, హైదరాబాద్ సంబంధించినటువంటి ఎకానమీని పెంచడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా అనేక పరిశ్రమలు ఆ రోజు ప్రభుత్వ సహకారంతో, సరే ఇలా ఇండస్ట్రియల్ పార్కులు అన్ని కూడా ప్రభుత్వ సహకారంతో ఏర్పడతాయి. దానిలో ఎవరైతే ఇండస్ట్రీలో భాగస్వామ్యమైన వ్యాపారవేత్తలు ఎవరుతున్నారో వారికి అన్ని సదుపాయాలని ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే ఆ ఫ్లాటెడ్ చేసినప్పుడు రోడ్స్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఆ ఫ్లాటెడ్ నిర్మాణం చేసినప్పుడు దాంతో పాటు అయితే వాతావరణ సమస్యలను తట్టుకోవడం కోసం పర్యావరణ అభివృద్ధి కావచ్చు, వాళ్ళ యొక్క సదుపాయాలు కావచ్చు, మురుగునీటి వ్యవస్థ కావచ్చు, తాగునీటి వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మిగతా సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయడంతో పాటుగా విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ సౌకర్యాలను కల్పిస్తూ ఆ భూమిని ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కంటే తక్కువకు వాళ్ళకు అగ్గువకు అప్పచెప్తుంది. ఈ 9,292 ఎకరాలలో ఫ్లాటెడ్ ఏరియా చూస్తే 4,740 ఎకరాలు కాదు. దాని గురించి డీటెయిల్గా ఎలాగో మాట్లాడదాం, ఇవాళ చర్చలో ఉంది అది. దానికన్నా ముందు ఇవాళ మీరు అన్నారు కదా, హైదరాబాద్ ఆల్రెడీ ఇట్స్ ఎ బ్రాండ్, అది ఎవరు కాదనే విషయం. అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే కేటీఆర్ ఆయన విజన్తో కూడా కొంత హైదరాబాద్ లింక్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీలు కొన్ని రావడం, ఇవన్నీ అసలు ఏమీ చేయలేదు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా అది అవాస్తవం అవుతుంది. అలాగే కేటీఆర్ చెప్పినట్టుగా అసలు హైదరాబాద్కి ఈ స్థాయి ఐటీలో బెంగళూరు తర్వాత పోటీ పడుతూ దాదాపుగా పెద్ద డిఫరెన్స్ కూడా లేదు, వెరీ పాయింట్ నాట్ ఉంది ఈ ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా. ఆ స్థాయికి వెళ్ళడానికి కూడా కారణం అప్పట్లో బీజాలు వేసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న విధానం, మీరు దాని గురించి మాట్లాడట్లా? ఇవాళ గ్లోబల్ స్థాయిలో ప్రపంచ దేశాలని ఇక్కడికి పిలిచి ఆయన నిన్న ఏమన్నారంటే, హైదరాబాదులో మేము పెట్టుబడి పెట్టకపోతే నష్టపోతామేమో అనే ఆలోచన కల్పించేలాగా ఉంటుంది ఈ గ్లోబల్ సమ్మిట్, దాని ద్వారా జరిగే పెట్టుబడులు వ్యవహారం అంతా అని. అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం మీద ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడ మీరు? సార్, ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీలో వ్యాపారవేత్తలు ఎంతైతే భాగస్వామ్యం అవుతారో మధ్యతరగతి ప్రజలు కూడా భాగస్వామ్యం ఉన్నదనే అంశాన్ని స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఎవరెవరు వ్యాపారవేత్తలు ఎంతైతే భాగస్వామ్యం అవుతారో ఈ గ్లోబల్ సిటీ కావడం కోసం, హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం వ్యాపారవేత్తలు ఎంతైతే భాగస్వామ్యం అవుతారో మధ్యతరగతి ప్రజలు అంతే భాగస్వామ్యం అవుతారు, మిగతా పేద ప్రజలు కూడా అంతే భాగస్వామ్యం అవుతారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 3 సంబంధించినటువంటి వర్గాలని కలపడంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అయిందనేది చూస్తే, ఇవాళ మన ఇండెక్స్ సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కావచ్చు, లేకపోతే మిగతా సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కావచ్చు, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమి విషయంలో కావచ్చు, ఎంతవరకు ఇమేజ్ ఉంది అనేది ఇవాళ 3 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. 2023 ఆగస్టు నుంచి ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి మిగతా ప్రాంతాలు ఎట్లా ఉందో, హైదరాబాద్ లో ఎట్లా ఉందో
ఇవాళ ఏదో నిన్నమన్నా ఏదైతే 157 కోట్లు 150 కోట్లు అని చెప్పి నియో పోలీస్ దగ్గర ఫ్లాట్ అమ్మడంలో ఏదైతే కొంత భూమి సృష్టించే ప్రయత్నం చేసిరో ఓకే, ఆ ప్రభుత్వం ఆ దిశగా మంచి చేయకపోతే ఓకే. హైడ్రా ఏదైతే ఉందో సార్, హైడ్రాని తీసుకురావద్దని బీఆర్ఎస్ అనలేదు, హైడ్రా ద్వారా ప్రభుత్వ భూముల్ని కాపాడొద్దని బీజేఆర్ఎస్ అనలేదు, హైడ్రా ద్వారా ఏదైతే చెరువులు ఉన్నాయో దాన్ని కాపాడొద్దని అనలేదు. హైడ్రా పేరుతో ఏదైతే కొంత పేదవాళ్ళకు సంబంధించి కావచ్చు, గతంలో ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, గతంలో ప్రభుత్వమే వాటిని ప్లాటెడ్ చేసి, ప్రభుత్వం వాటికి విద్యుత్ సౌకర్యం ఇచ్చి, గౌతమే సివరేజ్ సౌకర్యం ఇచ్చి, వాటర్ సౌకర్యం ఇచ్చి, అకారణంగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి ప్రజల్ని అల్లకొల్లంగా ఎవడో అమ్ముకుపోయిన వాడు, ఎవరైతే ఫ్లాట్ చేసిన వాడు వాని మీద మనం పెత్తనం చేయకుండా ఆ ఫ్లాట్ తీసుకున్నటువంటి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఇది ఎఫ్డిఎల్ పరిధిలో ఉందని చెప్పేసి, చెరువు శిఖం అని చెప్పేసి, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మనమే ఆ ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చింటిమి. అదే మాట్లాడదాం అంటే ఓన్లీ హైడ్రా గురించి ఎక్కువసేపు మనం ఇది కొంచెం మాట్లాడారు.